మాకన్నా చాలా మంది ఉంటారు, కానీ భగవంతుడు అనేవాడు ఒక సామాన్యులని అంత స్థాయికి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళాలి అంటే మాత్రం ఎవరో ఒకరు ఉండాలి. అది రాష్ట్రంలో ప్రతి బడుగు బలహీన వర్గాల పేదలకి మైనార్టీలకి అది జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే తెలియజేస్తాను. ఇందాక చెప్పినట్టు సామాన్యుడిని ప్రధాని పక్కన కూర్చోబెట్టగలిగిన వ్యక్తి అయినా కానీ, రాష్ట్రంలో సామాన్యుడిని ఎక్కడి నుంచైనా తీసి పోటీ చేయించగల వ్యక్తి అయినా కానీ ఎవరైనా ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని చేస్తా ఉన్నా. అదే కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పినట్టు కదలిరా అంటే జనాలు రాని సభలో కొన్ని మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా వినండి అన్న. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రామానికి ముఖ్యంగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇది టైట్ గ్రామం అన్నారు కాబట్టి సమం అని అన్నారు కాబట్టి ఆ కొరవ వైసీపీ వాళ్ళకి కాకుండా ఆ కొరవాళ్ళకి అడుగు చెప్తా ఉన్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక 4 మాటలు మాట్లాడాడు. ఏం మాటలు మాట్లాడాడంటే మా సోదరుడిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్న మా ఎంపీ సోదరుడిని గురించి మాట్లాడుతూ అక్కడ గంజాయి వనంలో నుంచి ఈ తులసి వనంలోకి వస్తున్న సోదరుని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. మీ అందరి సాక్షిగా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ పల్నాడులో ఉన్న శాసనసభ్యులు కానీ ఒకే మాట అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తికి నర్సరావుపేట పార్లమెంటు సీటు ఇచ్చి ఉంటే ఇక్కడ పోటీ చేసి ఉండేవాడు కాదా? అవునా? జగన్మోహన్ రెడ్డి ఆ ఎంపీకి పార్లమెంట్ నర్సరావుపేట పార్లమెంట్ లో నువ్వు పోటీ చేయనుంటే ఇది గంజాయి వనమా తులసి వనమా? నువ్వు అన్నావు కదా మేము ఇక్కడ ఇచ్చి ఉండుంటే ఇక్కడి నుంచే మా అభ్యర్థి అయి ఉండేవాడు ఆ ఎంపీ అభ్యర్థి. ఇక్కడ మేము ఇవ్వలేదు కాబట్టే జగనన్న గుంటూరుకి వెళ్ళమని చెప్పాడు కాబట్టే ఇక్కడ బీసీ అభ్యర్థిని పెట్టాల్సి వస్తుంది ఆలోచన చేయమన్నాడు కాబట్టే నీ గడప ఎక్కాల్సి వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇది మీ మీద నా ప్రేమ, ఇది మీ మీద నా అభిమానమా, మీ పార్టీ గొప్పదనమా? స్వార్థం మాకు కూడా ఉంది, స్వార్థం నాకు కూడా ఉంది, స్వార్థం. నెల్లూరుని వదిలి పల్నాడుకు వచ్చానంటే నాలో కూడా ఒక స్వార్థం ఉంది. మా స్వార్థం ఒక్కటే, మమ్మల్ని అందనాలు ఎక్కించి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫలాని వాడిదిగో అనిల్ కుమార్ యాదవ్, ఇదిగో మాజీ మంత్రి, ఇదిగో 2 సార్లు శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అని నిలువెత్తు మమ్మల్ని గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని అందరాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఎప్పుడు పోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మనసు నొప్పించవద్దు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గుండెలోని మేమందరం కూడా పడుగు బలైన వర్గాలు మైనార్టీలు ఉండాలి అనే స్వార్థం మాది. అది మా స్వార్థం. ఎస్, నేను గట్టిగా అడుగునుంటే నేను నెల్లూరులోనే ఉండేవాడిని. అన్నా నేను పోను, నేను నెల్లూరులోనే పోటీ చేస్తానని ఉంటే నేను నెల్లూరులోనే పోటీ చేసి ఉండేవాడిని. కానీ మా అన్న చెప్పిన తర్వాత మా అన్న మనసు నొప్పించకూడదు, మా అన్న మాట కాదనకూడదు అని చెప్పి మా స్వార్థమైనా కూడా ఆయన గుండెల్లో ఉండాలని వచ్చాం. అది మా స్వార్థం. ఇది అవునా కాదా? ఇక్కడ ఉండుంటే ఇది తులసి వనమా లేకపోతే గంజాయి వనమా? ఇంకొక మాట కూడా విన్నా, రేపు జరగబోయే ఎన్నిక పల్నాడు అభివృద్ధి గురించి అంట. పేదవాడు బలవంతుడు గురించి కాదు, పల్నాడు అభివృద్ధి గురించి అంటున్నారు. ఓహో, ఇక్కడ టికెట్ ఇచ్చిండుంటే ఇక్కడ టికెట్ ఇచ్చి ఇక్కడ కానీ పోటీ చేసే చెప్పులుంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. టికెట్ ఇయ్యలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి పల్నాడు కూడా అభివృద్ధి గురించి మాట్లాడతారా? ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచన చేయండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చుంటే నర్సరావుపేట అభ్యర్థి అయి ఉండే వల్ల కాదా? నేను ఎవరిని విమర్శించట్లా, కానీ ఒక మాట అనేటప్పుడు, ఒక మాట చెప్పేటప్పుడు ఎంతో కొంత నిజాయితీ ఉండాలి. బాధేసింది చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్ని మాటలు వేదిక మీద వాళ్ళందరూ మాట్లాడుతుంటే. ఇంకోటి, చంద్రబాబు నాయుడు నా గురించి కూడా చాలా మాట్లాడాడబ్బా. నేను అప్పుడప్పుడు
అప్పుడప్పుడు గర్వంగా ఉంటుంది నాకు. ఏంటంటే చిన్నోడిని, సామాన్యుణ్ణి, బడుగు బలహీన వర్గాలకు బీసీలు, మా జిల్లాలో అబ్బా గొడుగులు నెల్లూరులో పాదం పెట్టారంటే నా నామస్మరణం చేయకుండా నెల్లూరు జిల్లా దాటిందేలా. ఎంతమంది ఉన్నా అనిల్ 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 అని స్మరించాలి. మరి అప్పుడప్పుడు గర్వంగా ఉంటుంది. ఈ జిల్లాలో ఇంతమంది ఉన్నా చంద్రబాబు నాయుడు వచ్చి నా గురించే మాట్లాడుతున్నాడు ఏందబ్బా అంటే గర్వంగా ఉంటుంది. ఓహో, మన స్థాయి పెరిగింది. 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చెప్పుకునే వ్యక్తి. సరే, అక్కడ నిన్నంతా చంద్రబాబు నాయుడు పని ఏంటంటే ముఖ్యమంత్రి గారి తర్వాత పొద్దున్న నుంచి నెల్లూరులో నా పేరు, మళ్ళీ పల్నాడు కన్నా వచ్చాడు, ఇక్కడ కూడా వచ్చి నా పేరే ఏదో చెప్పాడు. ఏమని చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తంతే ఇక్కడ పడ్డానంట, బుల్లెట్ దిగిందా లేదా అన్నానంట, ఇక్కడ తంతే నేను చెన్నైలోకి పోతానంట. నన్ను తంతే చెన్నైలోకి పోతానా, నేను నెల్లూరులోకి పోతానా, పల్నాడుకు పోతానా 2 నెలల్లో తెలుస్తుంది. కానీ 2019లో తనకు ముందు హైదరాబాద్ పారిపోయాడు చంద్రబాబు నాయుడు. 2019 ముందే, 6 నెలల ముందే ప్రజలు తంతారని చెప్పి హైదరాబాద్ లో కొంపగట్టుగా పారిపోయిన వ్యక్తి ఎవరా? చంద్రబాబు నాయుడు గారు కాదా? నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎస్, నెల్లూరులో 2 సార్లు గెలిచా, పల్నాడికి వచ్చా అన్నావు కదా, బుల్లెట్ దిగిందా లేదా అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అక్కడ దింపా, ఇక్కడ కూడా దింపుతా, ఇక్కడ కూడా దింపుతా, వదిలేదు లేదు. అనిల్ అనేవాడిని వదలను, జగన్మోహన్ రెడ్డి వదలను, అనిల్ అని వదలను అని మాట్లాడాడు. నీ తాటాకి చెప్పులకి భయపడే గుండెది కాదు అసలే. గత 5 సంవత్సరాల్లో 2014-19లో కుస్తీ పడ్డావు నా మీద కేసులు పెట్టాలని, పల్టీలు కొట్టావు, అట్టగొట్టావు, కేసులు పెట్టలేక నా మీద ఒక బురద చల్లాలని చూసావు. బురద అయితే చల్లావు కానీ తల కింద తపస్సు చేసినా కూడా కేసు కూడా పెట్టలేకపోయావు. 5 సంవత్సరాల్లో నా మీద టచ్ కూడా చేయలేకపోయావు. ఇంకా నా అంతు చూస్తాడంట. ఏమీ లేనప్పుడే, నేను ఏమీ కాదనుకున్నప్పుడే, నెల్లూరులో నేను ఎవరో తెలియనప్పుడే పెద్ద వాళ్ళు నెల్లూరు చరిత్రలతో కొండైనా పగలాలి, నేనైనా సావాలి అని చెప్పి యుద్ధాన్ని మొదలుపెట్టినాను. అంతే తప్ప భయంతో వెనకడే చేసేవాడిని కాదు నేను. అది నాకు తెలీదు, చేత కాదు కూడా. మూకుడిని, మడివాడిని. కాబట్టి అక్కడికి వెళ్ళి అనిల్ రౌడీ, అనిల్ గూండా, నేను రౌడీనో గూండానో నెల్లూరులో అడిగితే తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్తా ఉన్నా, ఈ వేదిక మీద నుంచి పల్నాడు ప్రాంతానికి వచ్చా. జగనన్న చెప్పినట్టు పల్నాడు ప్రాంతాల ప్రజల మీద నమ్మి వచ్చా. 43 సంవత్సరాలు నాకు, కనీసం 20 సంవత్సరాలు నాకు